వైటమిన్ డి అనేది మన ఇండియన్ స్కిన్ టైప్స్లో వాళ్ళు ఎంత ఎక్స్పోజర్ ఉన్నా ఎంత లేకున్నా సరే డెఫిషియన్సీ అయితే ఖచ్చితం. ఇప్పుడు నేనెళ్ళి చెక్ చేయించుకున్నా సరే వైటమిన్ డి డెఫిషియన్సీ ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇది ఎందుకు అంటే కొన్ని స్టడీస్ చేశారనమాట. కొన్ని స్టడీస్లో లేబర్ వర్కర్స్ ఉంటారు కదా, బయట ఎక్కువ హార్డ్ వర్క్ చేసి బయట వర్క్ చేసే వాళ్ళేంటి కాన్స్టెంట్గా సన్ ఎక్స్పోజర్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళల్లో టెస్ట్ చేసినా సరే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. సో ఇది ప్రూవెన్ స్టడీస్, చాలా స్టడీస్ వచ్చాయన్నమాట దీని మీద. ఇది ఎందుకు అంటే మన స్కిన్ టైప్, ఇండియన్ స్కిన్ టైప్, వాళ్ళు ఎంత ఫెయిర్ ఉండనివ్వండి, ఎంత డార్క్ ఉండనివ్వండి, మెలనిన్ అనేది మనకు ఉంటుంది, రైట్? సో ఈ మెలనిన్ ఈజ్ అ ప్రొటెక్టింగ్ ఫ్యాక్టర్. అంటే మనకి ఎండ నుంచి రాకుండా ఒక అంబ్రెల్లా లాగా ఓపెన్ అవుతుంది అనమాట అది. సో యూవీ రేస్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో జనరలీ మనకు వైటమిన్ డి రావాలంటే యూవీబీ నుంచి రావాలి. సో మెలానిన్ ప్రొటెక్ట్ చేసేదే యూవీబీ నుంచి. సో ఎంత సన్ ఎక్స్పోజర్ ఉన్నా సరే కొంచెం లెవెల్ ఆఫ్ డెఫిషియన్సీ ఎక్స్పెక్టెడ్, బికాజ్ మన న్యాచురల్ మెలానిన్ వల్ల, ఏదో మనం టాపికల్గా అప్లై చేసే దాని వల్ల కాదు. డెఫిషియన్సీ కరెక్ట్ అవుతుందా సన్ ఎక్స్పోజర్ అంటే 2 things. డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఓన్లీ సన్ ఎక్స్పోజర్ అవుతే మాత్రం కరెక్ట్ అవ్వదు. డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు అంటే 10 బిలో 20 బిలో ఉన్న వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకోవాలి. వైటమిన్ డి సప్లిమెంట్స్ వీక్లీ వన్స్ తీసుకోమని అడ్వైస్ చేస్తాము. దాని తర్వాత ఎవ్రీడే ఒక 15 minutes ఆఫ్ సన్ ఎక్స్పోజర్, లేదా హ్యాండ్స్ ఎక్స్పోజ్ చేయడం కానీ, లెగ్స్ హోల్ బాడీ ఎక్స్పోజ్ చేయని అవసరం లే, హ్యాండ్స్ ఎక్స్పోజ్ చేయడం కానీ, లెగ్స్ ఎక్స్పోజ్ చేయడం కానీ చేస్తే గుడ్. అండ్ అది కూడా మార్నింగ్ సన్ కాదు, 10 to 2 PM సన్లో. 10 AM to 2 PM ఇస్ ద స్పెసిఫిక్ టైం. యూవీబీ అక్కడ స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. 10 AM ముందు మీకు 10 AM ముందు మీకు అంత స్ట్రాంగ్ యూవీబీ ఉండదు. మనకు వైటమిన్ డి రావాలంటే యూవీబీ కావాలి. సో 10 to 2 PM మధ్యలో మీరు హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఒక 15 to 20 minutes ఎక్స్పోజ్ చేసుకోగలిగితే దట్ విల్ హెల్ప్ టు సింథసైజ్ వైటమిన్ డి.